విజయవాడ జ్యోతినగర్ ఇళ్ల కూల్చివేత బాధితులకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. వారికి అండగా ఉంది, న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు వైఎస్ జగన్. మళ్ళీ నిన్న పడిపోతారు. ప్లాన్ కూడా ఉంది సార్. 25 lakhs loan is sir. 25 lakhs approval of the ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఇక్కడ? 10 ఏళ్ళు సార్. 10 ఏళ్ళు సార్. 10 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నారు. ప్లాన్ కూడా ఉంది సార్. ఇంటికి ప్లాన్ ఉంది. ఈ స్థలానికి సంబంధించి 2 ఎకరాల 17 సెంట్లు. ఈ 2 ఎకరాల 17 సెంట్లకు సంబంధించి దాదాపుగా 42 కుటుంబాలు 25 సంవత్సరాలుగా ఈ 42 కుటుంబాలు ఇక్కడే నివాసమై ఉంటున్నాయి. 25 సంవత్సరాలుగా వీళ్ళు మాదిరిగా ఇల్లు కట్టుకొని ఉన్నారు. ఈ మాదిరిగా ధ్వంసం చేశారు. 25 సంవత్సరాలుగా వీళ్ళు ఇక్కడ ఇంట్లో ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉంటా ఉన్నారు. ఓవైపు ఏమో సుప్రీంకోర్టుకు సంబంధించి సుప్రీంకోర్టులో ఈ స్థలానికి సంబంధించి ఓవైపు ఏమో న్యాయ పోరాటం జరుగుతూ ఉంది. సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉంది. డిసెంబర్ 31వ తారీఖు వరకు పోలీసులను డిసెంబర్ 31వ తారీఖు వరకు ఈ 42 కుటుంబాలకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. డిసెంబర్ 31వ తారీఖు వరకు సుప్రీంకోర్టులో ఊరట పొందిన ఈ కేసులో ఈ 42 కుటుంబాలు ఓవైపున సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉండగానే 31వ తారీఖు వరకు ఊరట ఉండగానే ఇక్కడ పోలీసులను అడ్డు పెట్టుకొని ఏకంగా 210 మంది పోలీసులు ఇక్కడ వచ్చి ప్రైవేట్ పార్టీకి మద్దతు తెలుపుతూ ఈ 42 ఇళ్లకు సంబంధించిన బాధితులను నిర్దాక్షిణ్యంగా వాళ్ళ ఇంట్లో ఉండగానే